ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు ఆఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. కానీ బీజేపీ ప్రలోభాలకు ఆప్ ఎమ్మెల్యేలు తలొగ్గేది లేదని ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీ నేతలు ఆప్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఢిల్లీ సీఎం ఆరోపించారు. లిక్కర్ కేసులో త్వరలో కేజ్రీవాల్ ను అరెస్టు చేసి ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అంటున్నారని ఆయన తెలిపారు. 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఇప్పటికే మాతో టచ్ లో ఉన్నామని బీజేపీ నేతలు ఫోన్ కాల్స్ లో చెబుతున్నారు. కానీ నిజానికి వారు 7గురితోనే మాట్లాడారని కేజ్రీవాల్ అన్నారు. ఆ 7గురు కూడా న్యాయం వైపున్నారని సీఎం చెప్పారు. ఢిల్లీ ప్రజల కోసం ఆప్ నేతలు రేయింబవళ్లు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి 9 ఏళ్లుగా జరుగుతున్న కుట్రలు భగ్నం అవుతూనే ఉన్నాయని, భవిష్యత్తులో కూడా బీజేపీకి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని కేజ్రీవాల్ ట్విట్టర్లో తెలిపారు. కేజ్రీవాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని కూడా చెబుతున్నారని అన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ప్రజెంట్ పరిణామాలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పటి వరకు 7గురితో వారు మాట్లాడినట్టుగా వారికి కూడా 25 కోట్లు ఆఫర్ చేసినట్లుగా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అంటే దాదాపు అందరినీ వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కొనుగోలు చేసిన ప్రయత్నించామని చెప్పినప్పటికీ కూడా వారు ఇప్పటి వరకు మాట్లాడింది మాత్రం 7గురితోనే మాత్రమే మాట్లాడినట్టు తెలిసింది. ఒక్కొక్కరికి 25 కోట్లు ఆఫర్ చేసినట్లుగా కూడా వారు గుర్తించారు. కానీ 7గురు కూడా వారు ఆ పార్టీని విడి బీజేపీకి వెళ్లేందుకు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు కూడా ఈ ఈడీ విచారణకు హాజరు కాలేదు. అంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో కానీ, మరోవైపు తమను అరెస్ట్ చేస్తారని ముందుగానే వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను బట్టి ఈ ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు కూడా నిరాకరించారు. ఈ రాజకీయ కక్షలో భాగంగానే నోటీసులు ఇస్తున్నారు కాబట్టి నోటీసులు వెనక్కి తీసుకోవాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులకు తెలియజేశారు. మరోవైపు పరోక్షంగా బీజేపీపై కూడా నరేంద్ర మోడీపై కూడా అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇటు అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికించి జైలుకి పంపిస్తే ఆటోమేటిక్ గా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని పడగొట్టేందుకు కూడా ఒక కార్యక్రమం రూపొందించారు. దానిలో భాగంగానే ఇటు అరవింద్ కేజ్రీవాల్ జైలుకి పంపించడం, మరోవైపు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొనుగోలు చేయడం ద్వారా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అనేది లేకుండా ఉంటుంది, ప్రభుత్వం పడిపోతుంది అనేది ప్రధానంగా ఆ విధంగా యోచించి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో బీజేపీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అంటే 21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించామని బీజేపీ చెబుతున్నప్పటికీ మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 7గురు మా ఎమ్మెల్యేలను మాత్రమే సంప్రదించారని వారంతా తిరస్కరించినట్లుగా తెలిపారు. అంటే తమ 9 సంవత్సరాల కాలంలో ఢిల్లీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము, ప్రజలకు అనేక సంక్షేమాలను అందించాం, ఢిల్లీని అభివృద్ధి చేశాం కాబట్టి ఢిల్లీ ప్రజలందరూ మా వైపే ఉన్నారు, మళ్ళా రానున్న ఎన్నికల్లో మేమే గెలుస్తామనే ఉద్దేశంతో రాజకీయంగా ఎదుర్కోలేక ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా దర్యాప్తు సంస్థల చేత ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రలోభాలు పెట్టి ఆ డబ్బు ఆట చూపి మమ్మల్ని అధికారానికి దూరం చేయాలి, ప్రజలకు దూరం చేయాలనే యోచనలోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధంగా ఇటువంటి అడ్డదారులు తొక్కుతుందనేది ప్రధానంగా నరేంద్ర మోడీ పైన ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ప్రధానంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరైతే సంప్రదించారో వారెవరు కూడా డబ్బుకు అమ్ముడు పోలేదు. 25 కోట్లు ఆఫర్ చేశారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు, 7గురు ఎమ్మెల్యేలకు. కానీ వారు చెప్తున్నది మొత్తం అందరి ఎమ్మెల్యేలతో మాట్లాడాము అని వారు ఫోన్ సంభాషణలు ఉన్నప్పటికీ కూడా వారు మాట్లాడిన కేవలం 7గురితోనే వారు మాట్లాడారు, 7గురితో సంభాషణ చేశారు. ఒక్కొక్కరికి 25 కోట్లు ఇస్తాము, మీరు మళ్ళా బీజేపీలోకి వచ్చి బీజేపీ తరఫున పోటీ చేసి గెలవచ్చు అంటూ కూడా వారందరూ వారితో మాట్లాడినట్టుగా మా దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, త్వరలోనే బయట పెడతామంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంటే ఢిల్లీలో రాజకీయ కల్లోలం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి కూడా బీజేపీపై ఆరోపించారు. అంటే ఏదైతే వారు రికార్డ్ చేసిన ఆడియో టేప్ ఏదైతే ఉందో బీజేపీ నాయకుడు ఆప్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసినట్టు కూడా అరవింద్ కేజ్రీవాల్ ను
అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి మీరు మా బీజేపీలో జాయిన్ కావడం వల్ల మీకు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేపించి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తాం, మీకు మంచి పదవులు కట్టబెడతామంటూ కూడా వారందరూ ఫోన్ సంభాషణలో రికార్డ్స్ ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఈ ఆరోపణలన్నింటినీ కూడా బీజేపీ ఖండిస్తోంది. బీజేపీ ఈ ఆరోపణలు ఖండిస్తోంది. కానీ ఇటు మా దగ్గర ఆధారాలను త్వరలోనే బయట పెడతామంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తెలుపుతున్నారు. కానీ రానున్న రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలను గెలవలేక, మరోవైపు ఇండియా కూటమి బలాన్ని తట్టుకోలేక ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు అనేక ప్రణాళికలు చేస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే ఇప్పుడు బీహార్ లో ఏ విధంగా అయితే రాజకీయ కల్లోలం సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందో, అదేవిధంగా ఇటు ఢిల్లీలో కూడా ఎటువంటి కల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తుంది. కానీ మహారాష్ట్రలో ఇటు బీహార్ లో ఫలించినట్లుగా ఢిల్లీలో మాత్రం ఆ వ్యూహం ఫలించదు అనేది అరవింద్ కేజ్రీవాల్ చెప్పంగా చెప్తున్నారు. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీతో అధికార పొత్తును ముగించుకుని, అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వం ఎన్డీఏలో చేరడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో మళ్ళా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి ట్వీట్ చేయడం కూడా రాజకీయంగా సంచలనం చెప్తుంది. ఫర్దర్ గా ఏం జరగబోతుంది, ఈ మా దగ్గర టేప్ ఉంది కాబట్టి త్వరలో బయటపెడతామంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. దాంట్లో వాస్తవాలు ఏంటనేది కూడా మనకి ఆడియో బయటకు వస్తే కానీ తెలిసే అవకాశం లేదు. రాధిక. థ్యాంక్ యూ శివ.